మేఘం గర్జించడం ఎప్పుడైనా విన్నారా? వరుణుడు తాండవం చేయడం చూసారా? హైదరాబాద్ వాసులకు ఈ అనుభవం ఎదురైంది. మేఘం విరిగిపడినట్లు, ఆకాశానికే చిల్లుపడినట్లు రాత్రి ఓ రేంజ్లో వాన కుమ్మేసింది. పైనుంచి బకెట్లతో నీరుని కుమ్మరించినట్లు గ్యాప్ ఇవ్వకుండా దంచిపడేసింది. సాయంత్రం నుంచి చిన్నగా మొదలైన వాన ఆ తర్వాత మెల్లిగా ఊపందుకుంది. రాత్రి 9 గంటల తర్వాత పరిస్థితి దారుణంగా తయారైంది. ఒకటే మోత, గ్యాప్ ఇవ్వలేదు. ఊరు ఏరు ఏకమైనట్లు నగరంలో రోడ్లన్నీ కాలువలను తలపించాయి. రైల్వే అండర్ బ్రిడ్జిలకు భారీగా నీరు చేరడంతో ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఓవైపు వాన, మరోవైపు ట్రాఫిక్ నగరవాసులకు నరకం చూపించింది. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ఒకేసారి జనం రోడ్ల మీదకొచ్చారు. పైగా రోడ్లపైన భారీగా వరద నీరు నిలిచిపోయి ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ముందుకు వెళ్లలేక, వెనక్కి రాలేక చుక్కలు చూశారు. నగరం మొత్తం ఇదే సమస్య. ఇక డివైడర్ల మీది నుంచి వరద నీరు పొంగి పొర్లింది. వరద ఉధృతికి 2 వీలర్లు తిరగబడ్డాయి. వాహనాలు ముందుకు కదల్లేక ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. గమ్యానికి చేరే దారులన్నీ చెరువులను తలపించాయి. పటాన్ చెరువు నుంచి ఎల్బీ నగర్ వరకు, ఏఎస్ రావు నగర్ నుంచి మాధాపూర్ వరకు, గండిమైసమ్మ నుంచి అత్తాపూర్ వరకు నగరం నలుదిక్కులా వరుణుడి వీరకుమ్ముడికి సిటీ అల్లాడిపోయింది. అత్యధికంగా ముషీరాబాద్లో 18.4 సెంటీమీటర్ల వర్షం నమోదు కాగా, ముషీరాబాద్ ఎంసీహెచ్ కాలనీలో 17.4 సెంటీమీటర్ల వర్షం రికార్డైంది. భోలక్పూర్లో 15.5, చిలకలగూడలో 14.7, మోండా మార్కెట్లో 14.6, హెచ్సీయూలో 14.4, మెట్టుగూడలో 14.5 సెంటీమీటర్లుగా నమోదైంది. ఇటు జవహర్ నగర్లో 13.6, బన్సీలాల్పేటలో 13.5, సీతాఫల్ మండిలో 13.4 సెంటీమీటర్లు రికార్డైంది. భారీ వర్షానికి పలు బస్తీలు నీట మునిగాయి. ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో రాత్రంతా జాగారం చేశారు. మేఘం గర్జించడం ఎప్పుడైనా విన్నారా? వరుణుడు తాండవం చేయడం చూసారా? హైదరాబాద్ వాసులకు ఈ అనుభవం ఎదురైంది. మేఘం విరిగిపడినట్లు, ఆకాశానికే చిల్లుపడినట్లు రాత్రి ఓ రేంజ్లో వాన కుమ్మేసింది. పైనుంచి బకెట్లతో నీరుని కుమ్మరించినట్లు గ్యాప్ ఇవ్వకుండా దంచిపడేసింది. సాయంత్రం నుంచి చిన్నగా మొదలైన వాన ఆ తర్వాత మెల్లిగా ఊపందుకుంది. రాత్రి 9 గంటల తర్వాత పరిస్థితి దారుణంగా తయారైంది. ఒకటే మోత, అసలు గ్యాప్ ఇవ్వలేదు. ఊరు ఏరు ఏకమైనట్లు నగరంలో రోడ్లన్నీ కూడా కాలువలను తలపించాయి. రైల్వే అండర్ బ్రిడ్జిలకు భారీగా నీరు చేరడంతో ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఓవైపు వాన, మరోవైపు ట్రాఫిక్ నగరవాసులకు నరకం చూపించింది. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ఒకేసారి జనం రోడ్ల మీదకొచ్చారు. పైగా రోడ్లపైన భారీగా వరద నీరు నిలిచిపోయి ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ముందుకు వెళ్లలేక, వెనక్కి రాలేక చుక్కలు చూశారు. నగరం మొత్తం కూడా ఇదే సమస్య. ఇక డివైడర్ల మీద నుంచి వరద నీరు పొంగి పొర్లుతుంది. వరద ఉధృతికి 2 వీలర్లు తిరగబడ్డాయి. వాహనాలు ముందుకు కదల్లేక ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. గమ్యానికి చేరే దారులన్నీ చెరువులను తలపించాయి. పటాన్ చెరువు నుంచి ఎల్బీ నగర్ వరకు, ఏఎస్ రావు నగర్ నుంచి మాధాపూర్ వరకు, గండి మైసమ్మ నుంచి అత్తాపూర్ వరకు నగరం నలుదిక్కులా వరుణుడి వీరకుమ్ముడికి సిటీ అల్లాడిపోయింది.